హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అచీస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. సో మొత్తానికైతే మేము జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్కి వెళ్ళాము. సో ఏంటి అని అంటే బ్రహ్మోత్సవాల కారణంగా అనమాట. పైగా ఫ్రైడే కూడా. అసలు నిజంగా చూసేదానికి రెండు కళ్ళు చాలవండి, అంత అద్భుతంగా ఉంది టెంపుల్ అంతా కూడా. అమ్మవారి ప్రతిమలతో అంటే లైటింగ్స్ అంతా కూడా చాలా బాగుందనమాట. సో అసలు నెల్లూరులో వాళ్ళు ఎక్కడున్నా సరే, వేరే ఊరు వాళ్ళైనా సరే, ఎవరైనా సరే నెల్లూరుకి వచ్చారంటే అమ్మవారి కామాక్షి అమ్మవారిని దర్శించుకొని వెళ్తారు. అంత పవర్ఫుల్ టెంపుల్ అనమాట నిజంగాను. సో మేము కూడా మొత్తానికి అలా స్వామివారి విగ్రహాలు స్టార్టింగ్లోనే ఉంటాయి. అలా దర్శించుకొని లోపలికి వెళ్తుంటే చక్కగా ఈ బొమ్మలు, అలాగే చేతికి వేసే అచ్చులు, గోరింటాకు లాంటివి ఇయంతా కనపడ్డాయనమాట. చాలా బాగున్నాయండి నిజంగా. అసలు కిక్కిరిసిన జనం. అలాగే పూల బుట్టలు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా. అలానే ఈ చూడండి క్లిప్స్ అనమాట, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇలా రకరకాలుగా పూలు అమ్మే వాళ్ళు కావచ్చు, కొబ్బరికాయలు కావచ్చు, ఇంకా ఇవన్నీ కూడా డేట్స్ అని, మురుకులని, అసలు ఒకటి కాదు రెండు కాదండి, జాతరని తలపించిందంటే నమ్మండి. అలాగే ఇక్కడ కోలాటం కూడా ఆడతారనమాట. అమ్మవారి టెంపుల్స్లో ఎక్కడైనా సరే ఒక సపరేట్ కోలాటం బ్యాచ్ ఉంటారనమాట. వాళ్ళందరూ కూడా చక్కగా శ్రీరామరాజ్యంలో పాటలకి కోలాటం ఆడుతుంటే అండి నిజంగా ఎంతసేపు చూసినా అసలు చూడాలనిపించిందండి. అలా కొబ్బరికాయలు అన్నీ కూడా ఇక్కడ అమ్ముతారు లైన్గా. సో అలా మొత్తానికైతే అలా ముందుకెళ్ళిపోయి ఇవన్నీ కూడా కనుల విందుగా ఉన్న ఈ కోలాటాలు అన్నీ చూసుకొని ముందుకెళ్ళిపోయాం. ఇక్కడ ఏంటంటే రైట్లో మనకి నిత్యాన్నదాన విరాళాలు, అలాగే నిత్య అన్నప్రసాద సదనం అనేది ఉంటుందన్నమాట లెఫ్ట్లో. సో అలా ఇంకా మనం లోపలికి ఎంటర్ అయిపోగానే ఆర్చ్ చూసారా ఎంత బాగుంది కదండి. నిజంగా చాలా బాగుందండి. ఒక మనసుకి ఎంత ప్రశాంతత వస్తుందంటే అండి లోపలికి వెళ్తే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మనసు కూడా. అసలు అలా లోపలికి వెళ్ళంగానే అసలు అమ్మవారి హుండీ నిజంగా ఎంత చక్కగా, అసలు ఎంత బాగుందో అసలు. హైలైట్ అని చెప్పొచ్చు. అలాగే ఇక్కడంతా కూడా ఏంటనంటే ఎలాగో బ్రహ్మోత్సవాలు కాబట్టి దూర ప్రాంతాల నుంచి వస్తారు కదా. అలానే ప్రతి అమ్మవారి టెంపుల్లో మనం నైట్ నిద్ర చేస్తే చాలా మంచిదనమాట. సో అందుకే ఇక్కడ అందరూ కూడా నిద్ర చేసే వాళ్ళు ఉంటారు. అమ్మవారిని దర్శించుకొని నైట్ నిద్ర చేస్తారనమాట. అలాగే ఇక్కడ కార్తీక దీపాలు ఉంటాయి కదా, ప్రతి ఒక్కళ్ళు కూడా దీపం అనేది వచ్చిన వాళ్ళు వెలిగిస్తూ ఉంటారు. అలానే ఇక్కడ టికెట్ కౌంటర్ అనమాట ఇది. సో ఇదంతా కూడా మనకి ఇంకా గుడి చుట్టూ తిరిగే ప్రాంగణం ఇదంతా కూడా. ఇక్కడంతా కూడా అమ్మవారిని దర్శించుకొని వచ్చి స్నానాలు, ఇంకా అందరూ నిద్ర చేస్తూ ఉంటారు. సో మేము కూడా అలా దర్శించుకున్నాం. మాకు దర్శనం కూడా చాలా త్వరగా అయిపోయింది దేవుడి దయ వల్ల, ఎలాంటి ఇబ్బంది ఏం కలగకుండా. మొత్తానికి అలా ముందుకు వచ్చేస్తే ఇంకా బయటికి బయలుదేరదాం ఇంటికి అనుకోగా, ఇక్కడ మనకు పెన్నా తీరం అనమాట. ఈ మెట్ల దారి నుంచి చూస్తే ఇదంతా పెన్నా తీరం. దూరంగా కనపడుతుందా, అక్కడ ఏంటనంటే నరసింహకొండ అండి. ఈ మధ్యనే బ్రహ్మోత్సవాలు జరిగాయి, దానికి సంబంధించి నరసింహకొండ లైటింగ్ కూడా మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇదంతా పెన్నా తీరం. చూసేదానికి చాలా ఆనందంగా అనిపించింది అసలు. సో మొత్తానికి బయటకు వచ్చేస్తే మళ్ళీ అమ్మవారి రాజరాజేశ్వరి అమ్మవారి లైటింగ్ లాగా ఇక్కడ ఫిక్స్ చేస్తున్నారు. చాలా బాగుంది. సింహాసనం మీద అమ్మవారి లైటింగ్. సో అలా మొత్తానికి సంతోషంగా ఈ శుక్రవారం హ్యాపీగా దర్శించుకొని అమ్మవారిని అలా ఇంటికి బయలుదేరేసామన్నమాట. అసలు ఇక్కడ చూసారా, ఇది హైలైట్ అని చెప్పొచ్చండి. అసలు ఎంత బాగుందంటే అమ్మవారి లైటింగ్ ఇక్కడ చాలా బాగుంది. అలా వచ్చే రోడ్లో దొడ్ల డైరీ అండి ఇది. ఇదేంటంటే మనకి టువర్డ్స్ మనం సిటీలోకి ఎంటర్ అవ్వాలన్నా, లేదా సిటీ నుంచి మనం వేరే బుచ్చి ఈ రూట్ వెళ్ళాలన్నా కూడా మనకి దొడ్ల డైరీ అనేది మధ్యలో కనెక్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ ఏంటంటే అతి తక్కువ ధరలో సూపర్ సూపర్ టేస్టీ ఐస్ క్రీమ్స్, దూద్ పేడ్ అండ్ అలాగే గులాబ్ జామున్, కాలా జామున్, ఇలా లాట్ ఆఫ్ వెరైటీస్, మ్యాంగో లస్సీస్ ఇలా అన్నీ దొరుకుతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు. రేటు కూడా అండి చాలా తక్కువ అండి. అసలు ఈ మా దురదృష్టం ఏంటనంటే మొత్తానికి ఆ రోజు షాప్ అయితే క్లోజ్గా ఉంది. సో ఇంకా ఏం చేస్తాం, బయట వరకు ఫొటోస్ తీసుకొని రిటర్న్ అయిపోయాము. సో ప్రోడక్ట్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. ఓల్డ్ ఫొటోస్ అయితే అప్లోడ్ చేశాను. సో మొత్తానికి ఇదండి ఈరోజు వ్లాగ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ టు ఫాలో, సబ్స్క్రైబ్ అండ్ లైక్. బాయ్. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.